బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు వారు ఈ వేలం ద్వారా ఆస్తి అమ్మకపు ప్రకటన ఇస్తున్నారు. ఆసక్తి కలవారు గమనించగలరు. ఈ వేలంలో ఉన్న ఆస్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. గుంటూరు జిల్లా నల్లపాడు పరిధిలో సర్వే నంబర్ 606లోని 3 ఎకరముల 49 సెంట్లలో శ్రీలక్ష్మి కాటన్ ట్రేడర్స్ మరియు శ్రీ వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ కి చెందిన ఇండస్ట్రియల్ భూమి మరియు భవనములు అమ్మకమునకు కలవు. రిజర్వు ధర 12,20,20,245 రూపాయలు. ధరావత్తు 1,20,52,024 రూపాయలు. బిడ్ పెంపుదల 20,000 రూపాయలు. ఆసక్తి కలవారు ఈ ఆస్తిని సెప్టెంబర్ 6వ తేదీ 2025 ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల లోపు తనిఖీ చేసుకోవచ్చును. ఈ వేలం సెప్టెంబర్ 9, 2025 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగును. పూర్తి వివరాలకి సంప్రదించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా మెయిన్ బ్రాంచ్ గుంటూరు. సెల్ నంబర్ 8975139906. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. అప్పట్ల పటేల్ నగర్ 2వ లైన్ లో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద చిన్నారులు ప్రదర్శించిన శాస్త్రీయ జానపద నృత్యాలు విశేషంగా అందరినీ అలరించాయి. ముఖ్యంగా రాజులపాటి కిరణ్ కృష్ణ అన్నమయ్య కీర్తనకు వేసిన భరతనాట్యం విశేషంగా ఆకట్టుకుంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గ పరిధిలోని బట్టిప్రోలు మండలం వేమవరం గ్రామం 18వ గణపతి మహోత్సవం సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు 5 రోజుల నుండి గణపతి పూజా కార్యక్రమంలో నిమగ్నమై స్వామివారికి పూలు పండ్లతో పూజా పునస్కారం నిర్వహించుకున్నారు. తదుపరి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపా కటాక్షములు పొందారు. అనంతరం భక్తులు భక్తి శ్రద్దలతో అన్నదాన కార్యక్రమం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వేమవరం గణేష్ యూత్ భక్తులు పాల్గొన్నారు.
సత్తెనపల్లి పట్టణంలోని మన్యం రెసిడెన్సీ లాడ్జ్ నందు పేకాట ఆడుతున్నారని సమాచారం మేరకు పేకాట ఆడుతున్న వారిని తమ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించిన సత్తెనపల్లి టౌన్ సీఐ నాగమల్లేశ్వరరావు పేకాట ఆడుతున్న 15 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 2,45,670 నగదు 21 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని సత్తెనపల్లి టౌన్ సీఐ నాగమల్లేశ్వరరావు హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సెప్టెంబర్ 1వ తేదీ. అందుకే ఆ రోజు బహిరంగ సభ నిర్వహించాలని, ఆ రోజు సూపర్ 6 సక్సెస్ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు గురిజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పిడుగురాళ్ల పట్టణంలోని టీడీపీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో వరుసగా 7 సార్లు అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఎన్డీ రామారావు, చంద్రబాబు నాయుడు నాకు అవకాశం కల్పించారని పేర్కొన్నారు. పిడుగురాళ్ల పట్టణం జానపాడు రోడ్డు నందు సోమవారం నిర్వహించనున్న శ్రీశక్తి మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం విజయోత్సవ సభకు వేలాదిగా మహిళలు విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. నేను కూడా చూస్తే గుజరాత్ నియోజకవర్గంలో అన్ననందమూరి తారకరామారావు గారి పిలుపునందుకని 94లో మరి జరిగిన ఎన్నికల్లో, డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో చిన్న వయసులోనే దాదాపు 29,000 పైచలకు మెజార్టీతోని 94లో గెలవడం జరిగింది. వరుసగా 7 సార్లు పవనాడు రాజకీయ చరిత్రలో ఏ అభ్యర్థికి దొరకని ఒక అరుదైన అవకాశం అన్న నందమూరి తారక రామారావు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు కల్పించారు. వరుసగా ఒకే నియోజకవర్గంలో 7 సార్లు పోటీ చేసే అవకాశం నాకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, 94లో ఎన్టీ రామారావు గారు, గురుజాల నియోజకవర్గ ప్రజలు ఇచ్చారు. సో నేను కూడా 94 డిసెంబరు 11న మరి ఎమ్మెల్యేగా బాధ్యతలు తీసుకున్న రోజు 30 సంవత్సరాలు ఒక సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం. ఈ గురుజాల నియోజకవర్గం నేను వచ్చేసరికి 94లో కల్లోలంగా ఉంది. ఫ్యాక్షన్ అని రేపు చాలా పెద్ద ఎత్తున పిడుగురాళ్ళలో రేపు సాయంత్రం సెప్టెంబర్ 1 సాయంత్రం 5 గంటలకి భారీ బహిరంగ సభ మనం నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించి ఆర్థిక స్వావలంబనకు దారిలో వేసిన మధురమైన క్షణాల గురించి చర్చించి సీఎం గారికి కృతజ్ఞతలు తెలిపేందుకు వేలాది మంది మహిళామణులతో ఏర్పాటు చేసిన సభ ఇది. సో ఈ సభలో ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి సోదరి పొంగలపూడి అనిత గారు, నంద్యాల పార్లమెంట్ సభ్యులు వైఎస్టీ సభ్యులు గారు, హెల్త్ టెక్ అమరుస్తున్నారు, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవ్ గారు, నన్నపనేని రాజ్కుమార్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గొడ్డుపాటి రవికుమార్ గారు, ఇంకా కొంతమంది ఈ కార్యక్రమంలో మన ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, అదేవిధంగా జనసేన బీజేపీ నాయకులు. పల్లెడు రాజపాలెం మండలం కొండమూడు ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పై రోడ్డు ప్రమాదం. ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సులోని 10 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు. క్షతగాత్రులను పిడుగురాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు. గాయపడిన ప్రయాణికులను ఆర్టీసీ అధికారులు పట్టించుకోవడం లేదని బంధువులు రోడ్డుపై ధర్నా. ఆసుపత్రిలో ప్రయాణికుల చికిత్స అనే ఖర్చు ఆర్టీసీ వాళ్లే భరించాలని బంధువులు ఆవేదన. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని మీకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా వెరువెంప చేసిన భక్తులు.
హాస్పిటల్ చూపించడానికి మా ఊరు దొడ్లేరు నుండి మా చుట్టాలు పిడుగురాల బస్ ఎక్కి పిడుగురాల రావడానికి కోసూరులో బస్ ఎక్కారన్న. మార్గం మధ్యలో 6 గంటలప్పుడు ఆర్టీసీ డ్రైవర్ ఏదో పొరపాటు డ్రైవింగ్ చేస్తుంటే ఆయన పొరపాటు వల్ల ఏదో గొడవపాటు వల్ల యాక్సిడెంట్ జరిగింది. తీసుకొచ్చి ఉన్న హాస్పిటల్ పడేశారు. ఒక్కొక్కరు 10 మంది దాకా ఉన్నారు పేషెంట్లు. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. 15 మంది అంట. వాళ్ళని పట్టించుకునే వాళ్ళు లేరు. ఒక్కొక్కరికి హాస్పిటల్ ఇప్పటికి చాలా ఖర్చు అయింది. మేనేజర్ గారు వచ్చి వీళ్ళని పట్టించుకోవాలా వద్దా? లేదా ఆర్టీసీ డ్రైవర్ గారికి కూడా యాక్సిడెంట్ అయింది. అందులో ఇప్పుడు దానికి సంబంధించిన ఏం లేదు. ఇక్కడ మేము మార్పు అడ్డం అంతే, ఏం లేదు. పని కాకుండా వదిలేదు. బుడ్డోడు ఉన్నాడు. వయసు ఎంతమ్మా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.